బ్లాక్ యాండ్స్ షుగర్ బాక్స్తో సహా కొండ కింద ఉన్న జలపాతంలో పడిపోతాయి. వాటిని ఫాలో అవుతూ రెడ్ యాండ్స్ కూడా కోక్ బాటిల్తో జలపాతంలో పడతాయి. కోక్ బాటిల్ చాలా ఫాస్ట్గా వెళ్లి షుగర్ బాక్స్ని గుద్దుతుంది. అప్పుడు షుగర్ బాక్స్లో ఉన్న బగ్ అనుకోకుండా షుగర్ బాక్స్లో నుండి బయటకు వచ్చి నీటిలో పడిపోతుంది. ఆ బగ్ నీటిలో పడగానే ఒక చేప ఆ బగ్ని చూసి దాన్ని తినడానికి ట్రై చేస్తుంది. కానీ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆ బగ్ ఆ చేపకు దొరకదు. అదే టైంలో బ్లాక్ యాండ్స్ అన్నీ కలిసి ఆ బగ్ని సేవ్ చేయడానికి ఒకదానితో ఒకటి పట్టుకుని ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి నీటి లోపలికి వెళ్లి ఆ బగ్ని పట్టుకుని షుగర్ బాక్స్ పైకి తీసుకొస్తాయి. ఇలా యాండ్స్ అన్నీ కలిసి ఆ బగ్ని కాపాడతాయి. కొంచెం సేపటి వరకు యాండ్స్ అన్నీ నీటిలోనే వెళ్తూ ఉంటాయి. అప్పుడే వీటికి ఇంకొక జలపాతం కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే బ్లాక్ యాండ్స్ అండ్ ఆ బగ్ షుగర్ బాక్స్ లోపలికి వెళ్లి దాక్కొని షుగర్ బాక్స్ని మూతని క్లోజ్ చేసేస్తాయి. రెండో జలపాతం నీరు చాలా ఫాస్ట్గా కిందకి పడుతూ ఉంటుంది. ఇంకా షుగర్ బాక్స్ చాలా ఫాస్ట్గా జలపాతం మీద నుండి కింద పడి నీటి అడిక్కి వెళ్తుంది. దాంతో నీళ్లు షుగర్ బాక్స్ లోపలికి వచ్చి కొన్ని షుగర్ క్యూబ్స్ కరిగిపోతాయి. ఇప్పుడు బ్లాక్ యాండ్స్ దగ్గర కొన్ని షుగర్ క్యూబ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఇంకా చేసేదేమీ లేక బ్లాక్ యాండ్స్ అన్నీ మిగిలి ఉన్న ఆ షుగర్ క్యూబ్స్ని తీసుకుని తమ కోట వైపు బయలుదేరతాయి. ఇంకో పక్క రెడ్ యాండ్స్ కూడా జలపాతం మీద నుండి కింద పడి ఒడ్డుకి చేరుకుంటాయి. దారిలో ఆ బగ్కి తన జాతికి చెందిన బగ్స్ కనిపిస్తాయి. అవన్నీ కూడా తమ రెక్కల సహాయంతో ఎగురుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. వాటిని అలా చూసిన ఆ బగ్కి తన రెక్క లేదని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో రెడ్ యాండ్స్ కింద పడిన షుగర్ని స్మెల్ చేస్తూ బ్లాక్ యాండ్స్ వెళ్ళిన దారిలోనే బ్లాక్ యాండ్స్ని ఫాలో అవుతూ వెళ్తాయి.